కేవలం ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా సరే వారంతా ఎదురు చూస్తూ ఉన్న ఈ చిత్రం రజనీకాంత్ గారు చాలా చక్కగా, అంటే ఈయన యంత్రంలా ఎలా మారిపోతారో, ఈయన రోబోలా ఎలా మారిపోగలుగుతారో అనే అనుమానం ప్రతిసారి మనకు వస్తూనే ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ని మళ్ళీ మనం పెద్ద తెరపై చూడబోతూ ఉన్నాం. ఈ సినిమా గురించి ఎక్కడెక్కడ చర్చలు, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ 2.0 and the kind of effort that this team has been putting into the film is amazing and we are waiting. Shankar sir, we know that you are trying to do some magic on the screen and it's not an easy magic. It's taken so much of hard work. Ee hard work with passion idantha kuda తెర వెనక ఏం జరిగిందో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. Here's the making of 2.0. Ladies and gentlemen, please give me your full attention. Here is the making. ఎందుకంటే తెరపై మీరు ఇంకొక 3 రోజుల్లో సినిమా చూసేస్తారు, కానీ తెర వెనక జరిగినటువంటి ఆ ప్రయత్నం, ఆ కష్టం, ఆ ప్యాషన్ మేకింగ్ వీడియోలో చూద్దాం. Bixi presents 2.0 Grand Press Meet powered by KLM Fashion Mall, Radha TMT Steel Bars, and ladies and gentlemen, this event is brought to you by Shreyas Media. I welcome Akshay Kumar garu into the premises. What is this, Shankar sir? ఏం చేశారు సార్? అంటే సినిమా చూడడం కంటే సినిమా వెనక మీరు పడ్డ కష్టం చూడడం చాలా తృప్తిగా అనిపించింది. వాట్ ఇస్ దిస్? ఏం చేశారు అంటే ఇద్దరు ఒక చాలా గొప్ప, ఒక దేశంలోనే ఎక్కడ ఎవరు చూసినా గర్వించదగ్గ స్థాయిలో ఈ చిత్రాన్ని మనం తీసుకువస్తున్నాము అంటే ఎంత కష్టపడ్డారో. వాళ్ళ మేకప్ దగ్గర నుంచి, వాళ్ళ గెటప్ దగ్గర నుంచి, ఇవి ఆర్టిస్టులుగా వాళ్ళు పడ్డ కష్టం పక్కన పెడితే దీనికి కావాల్సినటువంటి టెక్నికలీ సౌండ్ ఫిల్మ్ చేయడానికి one man's vision has brought the superstars together. That is our Talaiva and Akshay garu. This is one treat for all the audience and we are waiting for it. So as I was watching making, I was so thrilled. This handsome man sitting beside our Talaiva, Akshay garu, how did you transform like this? What was the magic? This man that is ever balanced, the stoic Shankar garu, you have dreamt of something and that's the vision we are seeing on the screen. It's not an easy job as an actor. ఆయన ఒక యంత్రంగా, ఆయన ఒక రోబోగా కనిపించడానికి చిరునవ్వు, చిద్విలాసం తప్ప మా రజనీకాంత్ గారి ముఖంలో ఇంకేమీ ఉండదు. ఎంత కష్టమైనా అది తెరపై ప్రేక్షకుల కోసం ఇష్టమైతే నేను దేనికైనా రెడీ అని చెప్పేటువంటి మనస్తత్వం అయింది. యాజ్ అన్ యాక్టర్ ఆయన కమిట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. బట్ అక్షయ్ గారు చేసినటువంటి ఈ ప్రయత్నం వెనకాల ఎంత కష్టం ఉందంటే మామూలు కష్టం కాదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ హ్యావ్ అ వీడియో ఫర్ యూ ఆల్ టు షో how Shankar garu has transformed Akshay Kumar garu. So దీని గురించి మనం మాట్లాడాలి. ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. ఒక అద్భుతమైన కలయిక. శంకర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు ఒక కలయిక అయితే, శంకర్ గారు రజనీ సార్ ఒక కలయిక అయితే, శంకర్ గారు రజనీ సార్ అక్షయ్ గారు ఒక కలయిక అయితే, దీని వెనకాల ఉన్నటువంటి టెక్నీషియన్స్ ఒక మహత్తరమైన కలయిక. ఇలాంటి గొప్ప కలయికలు ఊరికే రావండి. ఎన్నేళ్లకు ఒకసారి వస్తాయో. చరిత్రలో ఇలాంటి ఒక పేజీ పునరావృతం అవ్వాలంటే ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. ఆ కష్టాన్ని మనం ఈరోజు ఇక్కడి నుంచి మన జనరేషన్ విట్నెస్ చేయబోతోంది. నిజంగా ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ అని నేను నమ్ముతున్నాను. ప్రేక్షకులందరూ కూడా దీన్ని తప్పకుండా నవంబర్ 29వ తారీఖున చూస్తారని ఆశిస్తూ, టెక్నికల్ క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు సినిమాలు చూసుంటారు, 2D సినిమాలు చూసుంటారు, 3D సినిమాలు చూసుంటారు. బట్ శంకర్ గారు ఆయన టెక్నికాలిటీస్ని వాడే తీరు గురించి మనం మాట్లాడుకోవాలి. రోబో ఒక చాలా గొప్ప సినిమా అయితే 2.0 మీ ముందుకు తీసుకురావడానికి అంతకంటే ఎక్కువ నేను ఇవ్వాలి అనుకున్నారు, అంతకంటే ఎక్కువ టెక్నాలజీ వాడాలనుకున్నారు. అందుకనే 2.0ని పూర్తిగా 3D టెక్నాలజీలో షూట్ చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. సినిమా చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత కష్టమో. సో 3D మేకింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 3Dలో సినిమా చేయడం అంటే ఇలా కెమెరాలు పెట్టి లైట్లు పెట్టి చేయడం కాదు, అంతకంటే ఎక్కువ కష్టం ఉంది. ఇంత సాధ్యం ఎలా అయిందయ్యా అంటే, ఒక లైకా ప్రొడక్షన్స్ అనబడే ఒక నిర్మాత ఇలాంటి ఒక కళకి తోడుగా నిలబడ్డారు కాబట్టి, సుభాస్కరన్ గారి తోడు చెయ్యి చల్లగా ఉంది కాబట్టి ఐ థింక్ ఇంత పెద్ద టాస్క్ కుదిరింది అని నేను అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. మరి ఇది ఎలా కుదిరిందయ్యా అంటే, ఇంత టీంని ఒక దగ్గర నిలబెట్టి ఒక చిరునవ్వుతో నడిపించడం సార్ మీ వల్లే అయింది. మా రజనీకాంత్ గారు, అక్షయ్ గారు, I don't know, I'll continue in my language because I'm more convenient and I think I can convey it best in my language to the audience. ఇలాంటి ఒక పెద్ద మనిషి, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి నటుడు, సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఈయన దేశానికి ఒక సూపర్ స్టార్ అనే కితాబు ఎందుకు ఇచ్చారయ్యా అంటే,
తోడు ఉండి పక్కన ఉండి పని చేయగలిగారు కాబట్టి మీ వెన్నంటి మనసు ఏమిటో ఆయన చూశారు కాబట్టి అన్నారండి. బట్ ఫర్ అస్ మీరు ఎప్పటికీ సూపర్ స్టారే. దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ రాజకీయ నేపథ్యాలు ఎలా ఉన్నా, యూ విల్ బీ ఆ సూపర్ స్టార్ ఇన్ ద హార్ట్స్ ఫర్ ఎవర్, అక్రాస్ ద బార్డర్స్, అక్రాస్ ద లాంగ్వేజ్. దట్ ఈస్ Talaiva, a fan speaking for you from the stage, sir. This is Big C Presents 2.0. 2.0 Grand Press Meet powered by KLM Fashion Mall Radha TMT Steel Bars, and event is managed by Shreyas Media, South India's #1 movie promotion agency. November 29వ తారీఖున మీ ముందుకు వస్తుంది ఒక అద్భుతం, that is 2.0. శంకర్ గారు, రజనీ గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఈ కలయిక గురించి నేనేం చెప్పను. వీళ్ళు కలిశారంటే అద్భుతాలే జరిగాయి. ఇంతకు ముందు అద్భుతాల్లో ప్రతి పాట ఇప్పటికీ మన నోట తిరుగుతూనే ఉంటుంది. అలాంటి మళ్ళీ అద్భుతం మన ముందుకు రాబోతోందంటే ఈసారి పాటలు ఎలా ఉంటాయా అని వింటూ ఉన్నాం. సార్ తిరుగుతూనే ఉన్నాయి, నాంతూనే ఉన్నాయి పాటలు. అలాంటి ఒక అందమైన పాట మీ ముందుకు రాబోతోంది. మరి ఇప్పటి వరకు మనం ఈ చిత్రం వెనకాల ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన, తెరపై కనిపించి మనకి కనువిందు చేయబోతున్నటువంటి ఈ చిత్ర తార బలం గురించి మనం తెలుసుకుందాం. వారందరినీ వేదికపైకి ఆహ్వానించే టైం. కానీ అంతకంటే ముందు లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు మనకి ఈ చిత్రాన్ని నిర్మించి ఒక గొప్ప కానుకగా అన్ని పండగల కంటే ముందుగా ఇది తీసుకొచ్చేస్తున్నారు. కానీ తెలుగులో ఈ పండగను మనకు అందిస్తున్నటువంటి నిర్మాత శ్రీ ఎన్వి ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, అతిథుల్ని ఆహ్వానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎన్వి ప్రసాద్ గారు. అలాగే లేడీస్ అండ్ జెంటిల్మెన్, తెలుగులో అత్యధిక సినిమాలు ఈ మధ్య కాలంలో అత్యద్భుతమైన రుచి, అభిరుచితో, చాయిస్ అండ్ టేస్ట్తో కలిపి చేస్తున్నటువంటి మంచి అభిరుచి ఉన్న నిర్మాత శ్రీ దిల్ రాజు గారు. లెట్ మీ వెల్కమ్ అవర్ డైనామిక్ ప్రొడ్యూసర్ శ్రీ దిల్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. సమాజం పట్ల ఒక స్పృహ ఉన్న ఒక గొప్ప నటుడుగా, అత్యద్భుతమైన సినిమాలు తనకున్న సామాజిక స్పృహతో ఒక నటుడుగా చేయడమే కాకుండా తను ఒక అత్యద్భుతమైనటువంటి బాధ్యత ఉన్న నటుడు, రెస్పాన్సిబుల్ యాక్టర్, ద కింగ్ ఆఫ్ హార్ట్స్. లెట్ మీ వెల్కమ్ మిస్టర్ అక్షయ్ కుమార్ ఆన్ టు ద స్టేజ్. ద మ్యాన్ హూ హ్యాస్ an intense passion and who has taken the social responsibility upon his shoulders. This is Mr. Akshay Kumar onto the stage. అయ్యా, మా చిట్టికి గట్టి పోటీ అయిన మా అక్షయ్ గారు వేదిక పైకి వస్తే చిట్టిని ఏ నోటితో నేను పిలవాలా అని మెలికలు తిరిగిపోతున్నాను. ఇనుములో ఒక హృదయం ములిస్తే ఎలా ఉంటుందో అని మనకి ఇదివరకు రుచి చూపిస్తే తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు
journalists within us, within the crowd that we have. Even before I open the press question answers with the press, I request Dil Raju Garu to speak a few words. So good evening everyone. Rajni sir, Akshay ji and Shankar garu. So ఈ 2.0 ఈరోజు తెలుగు ప్రెస్ మీట్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాని ప్రసాద్ గారు, మేము అండ్ యూవి 3 కంపెనీస్ తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేస్తున్నాం. 2 days బ్యాక్ రిలీజ్ అయిన సాంగ్ తర్వాత ఈ సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే తెలిసిపోతుంది. సో సార్ సే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇండియన్ ఫిలిమ్స్లో కాబోతుంది. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ టూ. అభిరుచి నిర్మాతగా మీరు ఎంపిక చాలా బాగా చేసుకుంటారనే నమ్మకం. అలాగే శ్రీ ఎన్వి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, హిందీ గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ హీరో, నెంబర్ 1 హీరోగా అక్కడ ఈ మధ్య ఆయన చేసినటువంటి సినిమాలు 1 by 1 పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసినటువంటి ఎన్నో చిత్రాలతో ఒక సూపర్ స్టార్గా అక్షయ్ కుమార్ గారు, మన ఇండియాలోనే గర్వించదగ్గ దర్శకుడు శంకర్ గారి గురించి మనమేమీ చెప్పాల్సిన అవసరం లేదు. 4 years ఆయన ఈ సినిమాలో కష్టం, స్క్రూ డ్రైవర్నిచ్చి ప్రతి పిన్ను ఆయన సృష్టించబడినటువంటి సినిమా ఇది. 4 years డే అండ్ నైట్ ఎలా కష్టపడ్డారో. లైకా ప్రొడక్షన్స్ సుభాష్కరన్ అంత గొప్పగా ఈ చిత్రాన్ని ఈ తెలుగు ప్రేక్షకులకు కానీ, తమిళ ప్రేక్షకులకు కానీ, ఇండియన్ సినిమాని ఒక ఇండియన్ వరల్డ్ సినిమాని చేసేదానికి ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఒక అక్షయ్ కుమార్ గారు పడిన తాపత్రయం మీరు మేకింగ్లోనే తెలుస్తుంది. దీపావళి 29వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇది దీపావళి. ఈ దీపావళి మొన్న కాదు, ఇది దీపావళి. నవంబర్ 29 నుంచి దీపావళి స్టార్ట్ అవుతే సంక్రాంతి తర్వాత కూడా ఈ దీపావళి కంటిన్యూ అవుతుంది. మన ఇండియన్ సినిమా వరల్డ్ సినిమా అయ్యేదానికి వాళ్ళు చేసిన కృషి అమోఘం, అద్భుతం. 29వ తారీఖున దీన్ని ప్రజలు, ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబడుతుంది. ఫస్ట్ టైం రియల్ 3Dలో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ఎన్నో రాత్రులు, డే అండ్ నైట్స్, సంవత్సరాలు కృషి డైరెక్టర్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, అక్షయ్ కుమార్ గారిని ఈ సినిమా కోసం కష్టపడ్డారు. కేవలం సినిమా ప్రేక్షకుల్ని బాగా మనం మెప్పించి వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు ఒక గొప్ప చిత్రాన్ని అందించాలని ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఖచ్చితంగా వాళ్ళ కష్టానికి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక గుర్తింపు వచ్చి ఒక వరల్డ్ సినిమా అవ్వాలని సుభాష్కరన్ గారికి కూడా ఇటువంటి సినిమాలు చాలా సుభాష్కరన్ చేయాలని, అటువంటివన్నీ నేను, మిత్రులు రాజుగారు, వంశీ అందరం దీన్ని ఈరోజు గర్వంగా ఈ సినిమాని మేము ఈరోజు ఇక్కడ తీసుకురాగలిగామంటే కేవలం ఇంకా అద్భుతమైన చిత్రం. మన బాధ్యతగా ఈ చిత్రాన్ని ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. సినిమా మీద ఉండే అభిమానంతో, ప్రేమతో చేసినటువంటి సినిమా ప్రేమికులుగా, సినిమా ప్రేక్షకులుగా వాళ్ళ కలయికలో ఇంత అద్భుతమైన అవకాశం మనకు రావటం అదృష్టంగా భావిస్తూ, ఖచ్చితంగా మీరందరూ కూడా మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఇది 29వ తారీఖున దీపావళి స్టార్ట్ అవుతుంది. ఆ దీపావళితో ప్రజలందరూ మళ్ళా క్రాకర్స్ కాల్చి మళ్ళీ అదొక దీపావళిలాగా చేసుకొని వాళ్ళ కష్టాన్ని 29వ తారీఖు ఉదయం 8 గంటలకి ఒక పెద్ద బహుమతిగా మనం అందించాలని మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఈ ఫంక్షన్ జరిగేదానికి శంకర్ గారు కారకులు, పాపం డే అండ్ నైట్ ఆయన నిద్ర లేకుండా పాపం శంకర్ గారు కృషి, రజనీ గారికి నిన్నే ఫోన్ చేసి సార్ ఎట్టయినా తెలుగులో ఒక ఫంక్షన్ కూడా పెట్టలేదంటే ఏదో పాపం కోఆర్డినేట్ చేసుకొని చెప్పిన 1 గంటకే పర్మిషన్ ఇచ్చి మన తెలుగు మీడియా మిత్రుల్ని కలుసుకోవాలని, తెలుగు ప్రేక్షకుల్ని కలుసుకోవాలని ఒకే క్వశ్చన్ చెప్పాను.
శంకర్ గారికి, రజనీ గారికి. సార్ బాంబేలో చేశారు, చెన్నైలో చేశారు, దుబాయ్లో చేశారు, తెలుగులో చేయలేదన్న వెంటనే పాపం సారు శంకర్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, అక్షయ్ కుమార్ గారి ప్రోగ్రాం కూడా మార్చి ఈరోజు ఫ్లైట్లు డిలే అయినా స్పెషల్ ఫ్లైట్లు తీసుకొని వచ్చి మన కోసం రావటం జరిగింది. నిజంగా మీ మేలు మర్చిపోలేము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన లైకా సుభాస్కరన్, కరుణామూర్తికి, ఇటువంటి గొప్ప చిత్రాలు సార్ అన్నట్టు మిమ్మల్ని, రాజమౌళి గారిని, రాజు హిరాని గారిని ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకునేటట్టు మేము ఎవరూ మర్చిపోకూడదని, ఇటువంటివి ఇంకా ఎన్నో మంచి చిత్రాలు మీరు చేయాలని, ప్రేక్షకులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నమస్కారం. థ్యాంక్ యూ. Wonderful, sir, and all the best to you. And now to our director, Shankar Garu. అందరికీ నమస్కారం. నా తెలుగు అటు ఇటు ఉంటే క్షమించండి. ఇలా నడిస్తే ఎలా ఉంటుంది అలాని ఒక ఇమాజినేషన్ ఈ 2.0. ఇది ఒక ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్, థ్రిల్లర్. దాంట్లో ఒక మంచి ఎమోషనల్ సోషల్ స్టోరీ ఉంది దీంట్లో. ఇది ఒక పెద్ద టీం వర్క్. హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ రజనీ గారు, అక్షయ్ గారు, ఎమీ జాక్సన్ అని చాలామంది కష్టపడి చేసేది పిక్చర్ ఇది. రజనీ గారు తీసుకుంటే క్లైమాక్స్లో మేము ఢిల్లీలో షూట్ చేసాము. 47 డిగ్రీ సన్లైట్. అతనికి ట్రీట్మెంట్లో ఉన్నారు. అక్కడ షూటింగ్ వచ్చేదానికి చాలా కష్టం అక్కడ. కానీ ఒక 40 డేస్ షూటింగ్, క్లైమాక్స్, ఫారిన్ టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టు, అక్షయ్ కుమార్ గారు, అందరూ ఒక 500 మెంబర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆ షూటింగ్ క్యాన్సిల్ చేస్తే చాలా డబ్బులు, పెద్ద నష్టం అవుతుంది. తర్వాత అందరినీ ఇంకొకసారి 40 డేస్కు అసెంబుల్ చేయాలంటే అది కూడా చాలా కష్టం. సో ఇదన్నీ మనసులో పెట్టుకొని రజనీ గారు అది హెల్త్ కండిషన్లో కూడా అక్కడ వచ్చి ఆ క్లైమాక్స్ కంప్లీట్ చేశారు. అది సూపర్ స్టార్ క్వాలిటీ. అక్షయ్ గారు వాళ్ళు ఇంత ఇయర్స్ ఆఫ్ క్యారియర్లో ఇలాంటి మేకప్ వేయలేదు. టోటల్ క్యారియర్ మేకప్ ఒక పిక్చర్లో వేసేసారు. అంటే 2 to 3.5 hours మేకప్, ప్రాస్థెటిక్ మేకప్, తర్వాత విగ్గు, లెన్సు, పళ్ళు, హెవీ కాస్ట్యూమ్స్, ఇదన్నీ వేసుకొని బాగా పర్ఫామ్ చేశారు. చాలా కష్టపడారు. ఇలాగా రామాన్ గారు తీసుకుంటే 6 months ముందే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని స్టార్ట్ చేసేసారు. అంటే ఇంకా హెవీగా ఉంది సీన్స్ అన్ని బాగా చేయాలని 6 months ముందే. అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే ఒక బ్యాట్మ్యాన్ చూసేటట్టు, ఒక స్పైడర్ మ్యాన్ చూసేటట్టు, అలాగా చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ క్రెడిట్స్ మెయిన్గా మనం ప్రొడ్యూసర్ సుభాస్కరన్ గారికి ఇవ్వాలి. అంటే ఒక ఇండియన్ పిక్చర్కి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయరు. కానీ ఆ సినిమా మీద ఉన్న ప్యాషన్, ఆ ప్యాషన్ తోటినే ఇలాగా ఒక పిక్చర్ని ప్రొడ్యూస్ చేశారు. అతనికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇక్కడ ఈ పిక్చర్లో ఒక సీక్వెల్లో మళ్ళీ సైంటిస్ట్ వసీకరణ్ గారు, చిట్టి, 2.0 వీళ్ళందరూ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ మీకు కూడా వస్తుందని నమ్ముతున్నాను. ఇక్కడ నేను మీడియా వాళ్ళు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఇలాంటి పిక్చర్స్ మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే చాలామంది ఇక్కడ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఎఫర్ట్స్ చేసి ఉన్నారు ఈ పిక్చర్లో. మీరు ఇలాంటి పిక్చర్ని సపోర్ట్ చేస్తే మన కంట్రీలో కూడా ఇలాంటి పిక్చర్ చేయవచ్చు అని మనం వరల్డ్కి ప్రూవ్ చేయవచ్చు కోరుకుంటాను.
వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ వెయిటింగ్. నవంబర్ 29వ తారీఖున మీ ముందుకు రాబోతోంది 2.0. అండ్ 2.0 టీమ్ స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తోంది టు హోండా ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ హోండా. And may I now request our sponsor of the day, Ratha TMT, the chairman of Ratha TMT, Mr. Sunil Saraf, to be on the dais. Varu Akshay Kumar gariki bouquet andachestaru. This is Mr. Sunil Saraf, chairman of Ratha TMT, 550 steel bars, Mahashaktishali steel bars. I request Akshay Kumar garu to speak. Good evening, everyone. Let me tell you a little bit about my experience working in a film called 2.0. My experience, it was not a film for me. It was like I went to a school where I studied and my principal was Mr. Shankar. Trust me, I've been in this industry since last 28 years. And in this 28 years, I must have not learned so much as I learned in this film. I thank Mr. Shankar for giving me this opportunity to work in this film and to work with the biggest superstar, Mr. Rajnikant sir. What I understood from him when I used to work with him, you give him one simple line and he'll make a magic out of it. I don't know how. And when I was offered a role for a villain's role in front of him, it was an honor to getting punched by him. And that was the best part about this film for me. I have enjoyed thoroughly. And I myself am just like you guys, I'm waiting. I have also not seen the movie at all yet. I'm going to be watching it as soon as it released. And so I just want to thank Shankar sir, Rajni sir, thank you very much for allowing me to be in this movie. And also Subhashkan, who's the producer of the movie, who has spent so many crores and crores of rupees to just make this movie. Thank you very much, sir. Thank you. శంకర్ గారు ఒక్క మాట మాట్లాడుతా అన్నారు. ఈ పిక్చర్ని ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసిన ప్రసాద్ గారికి థ్యాంక్స్. ఇంకొక కోరిక అంటే అందరూ 3Dలో చూడండి. నేను నిజంగా చెప్తున్నాను, 3Dలో చూస్తే 2D కంట 10 times బాగుంటుంది. Wonderful, sir. Thank you so much. And may I now request Thalaiva superstar Rajnikant garu to speak and address the gathering. అందరికీ నా నమస్కారములు. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యమైంది ఏంటంటే శంకర్ గారు తెలుగు మాట్లాడింది. రోబో వచ్చి 8 years అయింది. రోబో ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఆయన వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడాడు, నాకు తెలుగు తెలీదు అని చెప్పి. ఇప్పుడు వచ్చి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఏం నాకు తెలీదు. ఎప్పుడూ తెలుగు జనాల్ని అందరూ లైక్ చేస్తారు. తెలుగు జనాలు చాలా మంచివాళ్ళు. తెలుగు భోజనం అది లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్ ఒక ఆనందమైనది. మహాకవి భారతి ఆయనే పాడున్నాడు. తెలుగు అమ్మాయిల గురించి చెప్పనవలసిన అవసరం లేదు. రోబో వచ్చి ఫస్ట్ తీసినప్పుడు ఒక్క రీల్ మాత్రం వచ్చి అది 3D చేసి చూస్తామని చెప్పి ఆ కంప్లీట్ పిక్చర్ని దాన్ని వచ్చి 3Dగా కన్వర్ట్ చేయాలనుకున్నాం. దాని తర్వాత ఒకే ఒక రీల్ కన్వర్ట్ చేసి చూసిన తర్వాత అప్పుడే శంకర్ గారు డిసైడ్ చేశారు, లేదు డెఫినెట్గా ఇది 3D చేయాలా, బట్ కరెక్ట్ అయిన సబ్జెక్టు, దానికి కరెక్ట్ అయిన సబ్జెక్ట్ దొరికితే 3D చేయాలని 3D పిక్చర్ తీస్తే బాగుండదు. ఒక మంచి సబ్జెక్టు 3D సబ్జెక్ట్ నాకు దొరికితే నేను డెఫినెట్గా దాన్ని వచ్చి సీరియస్గా థింక్ చేస్తానని చెప్పారు.
సో అలాగా నాకు అప్పుడు 3 years ముందు ఫస్ట్ నాకు వచ్చి కలిసినప్పుడు ఇలాగా 3D అని చెప్పిన వెంటనే నాకు వచ్చి అర్థమైపోయింది, మంచి సబ్జెక్ట్ దొరికింది అని. దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పారు. అది ఆయన పిక్చర్లో నేను వర్క్ చేశాను కాబట్టి ఇది కెన్ ఇట్ పాసిబుల్ అని క్వశ్చనే నాకు రాలేదు. ఈజ్ ఒక మెజిషియన్. ఇలాగా ఇక బాహుబలి ఆ పిక్చర్ అంత పెద్ద సక్సెస్ కారణం వచ్చి సబ్జెక్ట్, ఫస్ట్ సబ్జెక్టు. ఆ సబ్జెక్టుకు కరెక్ట్గా ఆ బ్రహ్మాండం, ఆ పెద్దతనం, ఆ రెండు కంబైన్డ్ కాబడింది కాబట్టి ఆ పిక్చర్ అంత పెద్ద సక్సెస్ అయింది. అలాగే దీంట్లో టెక్నాలజీ అండ్ 3D దానికి కరెక్ట్ అయిన ఒక సబ్జెక్టు, ఇది రెండు కాంబినేషన్, దానికే వచ్చి ఈ పిక్చరు పెద్ద సక్సెస్ అవుతుందని డెఫినెట్గా అవుతుంది. 100% నాకు నమ్మకం ఉంది. ఆ కాంబినేషన్ వెరీ ఇంపార్టెంట్. దీనికి వచ్చి శంకర్ గారు ఏమేమి అడిగారో అవన్నీ ఆయనకు వచ్చి సప్లై చేసిన ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన వచ్చి రియలీ వి షుడ్ అప్రిషియేట్ హిమ్. ఈ పిక్చర్కి వచ్చి ప్రమోషనే వచ్చి అక్కర్లేదు. ప్రసాద్ గారు ఊరికే డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ పిక్చర్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో ఉంది. పిక్చర్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే ఫుల్గా అది బుకింగ్ అంతా స్టార్ట్ అయింది అనుకుంటాను. సో దాని పిక్చర్ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చి ఈ పిక్చర్ని ప్రమోట్ చేస్తారని నేను వచ్చి చెన్నైలోనే చెప్పాను. నాకు వచ్చి ఫస్ట్ పిక్చర్ అపూర్వంగా నేను యాక్ట్ చేసింది. ఆ పిక్చర్ వచ్చి రిలీజ్ అయినప్పుడు డబ్బింగ్లో చూసింది అంతే, కానీ పిక్చర్ వచ్చి ఎలా ఉంటుంది అని ఆ క్యూరియాసిటీ అపూర్వ రాగంగ పిక్చర్ 75లో నా పిక్చర్ చూడాలని, ఆ పిక్చర్ చూడాలని ఎంత ఎంతూజియాస్టిక్గా ఎంత ఇదిగా ఉన్నానో, ఆఫ్టర్ 43 years ఈ 2.0 పిక్చర్ చూడాలని నేను కూడా అంత క్యూరియస్గా ఉన్నాను. ఎందుకంటే ఈ డబ్బింగ్ చేసేటప్పుడు పిక్చర్ చూస్తాం, బట్ దీంట్లో వచ్చి ఒక 30 to 35% విజువల్ ఎఫెక్ట్స్, 35 to 45% విజువల్ ఎఫెక్ట్స్. బ్లూ స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ అది వస్తుంది, ఇది వస్తుంది అని మేమే ఇమాజినేషన్ చేసుకుని అది ఏమొస్తుంది మనకు తెలియదు కదా, డబ్బింగ్ చూడలేదు కదా నేను. దాని తర్వాత ఇప్పుడంతా చూసినంత మీరు శాంపుల్సే, ఇది రియల్లీ జస్ట్ ట్రైలరే. ఇంకా మెయిన్ పిక్చర్, ఇంకా మెయిన్ మీకు ఆశ్చర్యపడినట్టు ఒక గ్రాఫిక్స్ వర్క్స్ బ్రహ్మాండం అవన్నీ ఈ పిక్చర్లో ఉంది. ఇది కంప్లీట్ మన ఇండియా సినిమా ఇండస్ట్రీకే ఒక పెద్ద ప్రైడ్ ఈ పిక్చర్. దానికి వచ్చి శంకర్ అండ్ ఆయన క్రూ, ప్రొడ్యూసర్ అండ్ అక్షయ్ గారి ఎఫర్టు అన్నీ కలిపి డెఫినెట్గా ఈ పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. శంకర్ గారు చెప్పినట్టు ఈ పిక్చర్ని 3Dలో చూస్తే ఆ ఎఫెక్టే ఒకటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీలాగా నేను కూడా 29th కోసం వెయిట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Wonderful. Thank you so much, sir. Thank you for being here with us today. And we have reputed all journalists sitting out in the crowd. I now hand it over to our PR to take over for questions. సో మీడియా వారికి ఒక రిక్వెస్ట్, టైం షార్ట్గా ఉంది కాబట్టి సినిమా పైనే ఏదున్నా మాట్లాడండి. Yeah, I know there are mics వెనక్కంటే పాస్. సార్ రజనీ గారు, నా పేరు సుబ్బారావు అండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రోబోకి 2.0కి మధ్య మీరు ఫీల్ అయిన మెయిన్ డిఫరెన్స్ ఏంటి? అలాగే వర్కింగ్ పరంగా కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ, శంకర్ గారి మేకింగ్ పరంగా కానీ. దీంట్లో వచ్చి శంకర్ గారు ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. ఎస్పెషల్గా ఫారిన్ టెక్నీషియన్స్తో ఆయన వచ్చి డీల్ చేసేది, వాళ్ళతో వచ్చి ఆ వర్క్ వచ్చి
తీసుకొని వచ్చి ఆ కాన్ఫిడెన్స్లో ఆ లెవెల్ వచ్చి నేను ఎక్కువ చూశాను. అండ్ దీంట్లో వచ్చి ఆయన వరకు కొద్దిగా టెన్షన్ చాలా టువర్డ్స్ ఎండ్ కొద్దిగా రెస్ట్లెస్ అయినట్టు నాకు ఫీలింగ్ అయ్యింది. నాట్ వైల్ షూటింగ్ కాదు, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడో ఆ విజువల్ ఎఫెక్ట్స్ అది రాలేదు అని కొద్దిగా డిస్టర్బ్ అయ్యారని నేను వినపడ్డాను. Hi Akshay sir, welcome you in Hyderabad city. I'm Neha Reddy from ABN Andhra Jyoti. I have a question to you. As you just said that you've been to industry for a long time, as we know, we have always seen you as an action hero. I would just want to know a point where you really felt shivering when doing a show, or a shot where you actually got feared during doing for this year. For this movie, you got feared. You were like scared. You got scared. In this film? Yeah, for this while shooting, you got scared. I didn't get scared at all in this film. I've enjoyed myself working throughout the film. The only thing which was scared was when the morning I have to get up and go in the vanity van to do my makeup for 3.5 hours. So just to sit down there quietly and just sit and people are working. That was the only scary part. Otherwise, I've enjoyed my journey in this movie thoroughly. And sir, it's coming in Telugu. So have you seen your dialogues in Telugu? How was your experience listening I've not seen that? anything, ma'am. I mean, in Telugu promo, I've not nothing? seen anything yet. Okay. I've not seen, ma'am. Oh. Yeah, Akshay garu. Akshay ji, during the shooting, have you felt any difficulties? During the shooting, have you felt any difficult? In shooting, not at all. Let me tell you, everybody at the shoot, when I was shooting in Chennai or Delhi, I've shot in these two places. The whole unit has taken such good care. I know I was wearing that outfit which was like a third degree kind of makeup which I have done because my costume was so thick and I was completely on a liquid diet and I couldn't eat anything, I couldn't talk much. I used to just be quiet in a quiet place, but I never had any kind of difficulties throughout the shooting because the whole production has taken very good care of me. Hi, I'm Taruna from TV9. Hi. I have question for all three of you. One by one I'll ask. I'll start with the captain of the ship, Mr. Shankar Garu. Sir, he said that it was like a school. So from where did you learn so much about technology as a visionary? Yeah, even I felt like going for a school when I'm doing this movie because once the story evolved and the imagination work is finished, so I was searching, like a student, to get this done, where to go and who to approach and how to execute it and how to convert into celluloid. So even I was learning when I was doing this film. Rajni sir, I think your fans want, before coming here, everybody was like, Telugulo maatladipiyandi Rajni sir tho. So my question for you would be, sir, when is the next avatar? Pardon me? Next avatar. Next avatar, Peta. Akshay, in every movie, you have a romantic heroine beside you. And here you are a bad man. Do you still have a heroine? I romance with her. Thank you. Thank you, all of you. Shankar sir, yeah. Sir, a lot of your films are inspired from social dramas, and Indiran had this beautiful commentary about artificial intelligence, and this film you're talking about cell phones and the misuse of it, if I can say that. So what's your view on technology, and are you an optimist? Like, do you think that we'll be better in future, compared to what we are today? See, wait for 3 days. You can see the film and you can see what is there in the film. Yes, there is a message in this movie. It's a global message because you would have seen the cell phones on the trailer. See, now everyone is having a cell phone. Even a village, a nook and corner of each part of the world everyone is having cell phones. So everyone in the world could get connected with this movie.
So rest you can see in the theater, I think, sir. Shankar sir. Shankar sir. Yeah. You see, in Robo, we have a wonderful, that is also more about the technology, and this is also more about the technology. But at the same time, there was a wonderful entertainment in Robo. We have a wonderful romance with Chitti, with Aishwarya's character, and there was a wonderful entertainment. As far as the entertainment part is concerned, what is the promise in this particular film? In this See, part? as I told you, this is full and full action entertainer. Okay. There is a little bit of romance, and there is a lot of new things. See, first part you have seen, so same thing we cannot do again. So there are a lot of new things which we have not seen is there in the movie, and it's going to be a full and full entertainer, I believe. Shankar The sir, Akshay sir is the wonderful star with a wonderful romantic image, and but how would you see a villain in him, sir? Sorry? How you could see a villain in him? Protagonist, antagonist character change, sir, kada? How you have taken him as the villain? What is that you have considered for the negative character? See, ఇది ఈ రోల్ జస్ట్ విలన్ కాదండి, చాలా షేడ్స్ ఉన్నాయి. బ్లాక్ ఈస్ బ్లాక్, వైట్ ఈస్ వైట్ అలాంటి క్యారెక్టర్ కాదు, చాలా షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్సే అక్షయ్ గారికి ఈ పిక్చర్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ వచ్చిందని. Shankar sir, this is a question for you. Can you tell us a little bit about the challenges you faced while shooting in 3D? Yeah, 3D is, we are limited with lenses. We have only 4 lenses. So within that 4 lenses, we have to shoot the whole movie. And the timing, see, normal shot, it will take 10 minutes means, this will take around 15 minutes. I mean, 1 hour means 1.5 hour. 1 hour 15 minutes to 1.5 hour. So it takes a lot of time. And it's heavy rig. You cannot just to take anywhere and just like that pan, no Swiss, we can't shoot like that. And putting this 3D camera and Steadicam is very difficult because it's very heavy. So not only that, when they are moving with the camera, all the cables will get disconnected, and to fix it, it's taking almost 30 minutes. So we have to be very, very patient. These are all the few difficulties we faced when you are doing with 3D. Rajni sir, I'm Arun here. I just have a question for you. I'm from the Pioneer. I wanted to check, you've done so many films. Was there any challenge that you faced in working in this film? And you worked with so many actors. How was it working with Akshay Kumar sir? Was it something different working with him? Actually, I met challenges when I was doing Robo 1, the Robo, because first time actually doing the Robo character, and in Robo also there are 2 versions. So I to set a character, so I felt difficult. Now, so same repetition, no? So it's not much difficult. I find not much difficult, unless I was not. A little period of time I was not well. So even then I used to do some scenes. No, there I find some difficult. Otherwise, the same. Shankar garu, Akshay Kumar sir, how was it working with him? You've been working with so many people. He was a very, very disciplined actor. I didn't find any difficulty to handle him or to get the performance. He made my job very, very easy. శంకర్ గారు, ఇప్పటిదాకా మీరు తీసిన ఆల్ ది మూవీస్ గ్రౌండ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఆ ఎంటర్టైన్మెంట్ కానీ మాస్ ఎంటర్టైన్మెంట్ కానీ మాస్ లోకల్ ఫ్లేవర్ని కానీ వదలకుండా ఉన్నాయి. బట్ దిస్ మూవీ పర్టికులర్లీ కంప్లీట్గా టెక్నాలజీ చుట్టూ రివాల్వ్ అయినట్టు కనిపిస్తుంది. ఆర్ యూ గివింగ్ ఎనీ గ్యారంటీ ఫర్ ది లైక్ యువర్ ప్రీవియస్ మూవీస్ గ్రౌండ్ ఆడియన్స్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్? అదే చెప్పాను కదా, అప్పుడు సెల్ ఫోన్ అందరి దగ్గర ఉంది కదా, అంటే ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఐ అండర్స్టాండ్, లైక్ అందరికీ ఇది ఏమి ఒకే సైన్స్ టెక్నాలజీ అనుకుంటున్నారు, కానీ ఈ పిక్చర్లో ఒక సోల్ఫుల్ స్టోరీ ఉంది, ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అది అన్నీ మేము ట్రైలర్లో చూపించలేదు. ఈ ట్రైలర్లో ఒకే యాక్షన్ గ్రాఫిక్స్ మాత్రమే ఉంది. ఒక హిడెన్ ఒక స్టోరీగా ఉంది.
కానీ మీరు పిక్చర్ చూస్తే మీరు ఎదురు చూసిన అన్నీ ఉంటాయి. శంకర్ గారు జస్ట్ ఇప్పుడే రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు, ఫినిషింగ్కి వచ్చే టైంలో శంకర్ గారి ఫేస్లో చాలా టెన్షన్ చూశానన్నారు. ఆ టెన్షన్ మీకు ఎందుకు వచ్చింది? అలాగే స్టార్టింగ్ బడ్జెట్ ఎంత, మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత, అవుట్పుట్కి వచ్చేటప్పటికి చాలా బడ్జెట్ పెరిగింది కదా, అదేమన్నా మీరేమన్నా టెన్షన్గా ఏమన్నా ఫీల్ అయ్యారా? నేను ఈ పిక్చర్ ముందు లాస్ట్ ఇయరే రిలీజ్ చేయదట్టు మేము ప్లాన్ చేసాము. కానీ ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ ప్రామిస్ చేశారు డెలివరీ, ఒక రిలీజ్కి 2 months ముందు మేము డెలివరీ చేస్తామని చెప్పారు. కానీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పుడు మాకు కుదరదు, మాకు ఇంకా ఒక 6 months కావాలన్నారు. సో పోస్ట్పోన్ చేసాం రిలీజ్ని. దుబాయ్లో ఒక ఫంక్షన్ చేసాం కదా, అప్పుడు పోస్ట్పోన్ చేసాం. సరే ఇప్పుడు రిలీజ్ అవుతుంది పిక్చర్ అని మేము ఆడియో రిలీజ్ ఫంక్షన్ అన్ని రెడీ చేసి అక్కడ దుబాయ్లో ఫంక్షన్ చేసేటప్పుడు అక్కడ వచ్చి చెప్తున్నారు ఇంకా రెడీ అవ్వలేదు విఎఫ్ఎక్స్, మాకు ఇంకా ఒక 6 months కావాలి, కాదు 1 year కావాలి అని అడిగారు. మేమంతా షాక్ అయిపోయాం. అయితే ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది, ప్రోగ్రామ్ జరిగేటప్పుడు చెప్తే మేము ఏం చేయగలం కదా. సో అలాగే ఆడియో రిలీజ్ జరిగింది. తర్వాత మేము అండర్స్టాండ్ చేసేది ఏమంటే ఆ కంపెనీకి ఇలాంటి హెవీ విఎఫ్ఎక్స్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దమ్ టు హ్యాండిల్ అండ్ ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ విఎఫ్ఎక్స్ షార్ట్స్. సో మేము ఏం డిసైడ్ చేసామంటే ఆ కంపెనీ నుంచి అన్ని విఎఫ్ఎక్స్ షాట్ బయటికి తీసి ఇంకొక ఆ కంపెనీ కంటే పెద్ద కంపెనీకి ఇస్తే బాగా వస్తుంది, లేకపోతే పాడైపోతుంది. అదే టెన్షను రజనీ గారు చెప్పారు. సో మేము ఏం చేసామంటే ఆ కంపెనీ నుంచి బయటికి తీసి ఇంకా ఆ కంపెనీ కంటే పెద్ద కంపెనీకి వెళ్ళి ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువైంది. ఇప్పుడు నాకు సాటిస్ఫైగా ఉంది ఆ విఎఫ్ఎక్స్. శంకర్ గారు, దిస్ ఈజ్ జయదేవ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి. మీరు అంటే ప్రతి సినిమాకి మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు, బడ్జెట్ పెంచుతున్నారు, కథ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాట్ నెక్స్ట్ అనే భయం మీకు ఎప్పుడైనా ఉంటుందా? నెక్స్ట్ సినిమా ఎటువంటి కథ ఎంచుకోవాలి, ఎలా తీయాలి అనే ఒక ఆలోచన, లేకపోతే ఒక ఆందోళన డైరెక్టర్గా? అంటే ఇలాగ ఒక్కొక్క పిక్చర్ ఎక్కువైతే పోతుందండి. எத்துக்கிட்டே போயிட்டு இருக்காங்களே இல்லை இதுவரை ஒரு படத்துக்கு மேலே ஒரு படம், அது பட்ஜெட் ஆவதாக இருக்கலாம், இல்லைன்னா படத்து பிரம்மாண்டமாவதாக இருக்கலாம். వాట్ నెక్స్ట్ అనేది உங்களுக்கு ఏదాவது? అదే ఇప్పుడు మీరు చూస్తే నేను ఒక క్రియేటర్, అదే సమయం నేను ఒక ఆడియన్స్ కూడా. ఆడియన్స్ శంకర్ వచ్చి డైరెక్టర్ శంకర్ పిక్చర్ చూసే తర్వాత ఇంకా నీకు ఎక్కువ కావాలి, ఆడియన్స్ శంకర్కి ఇంకా ఎక్కువ కావాలి అంటే సో ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి డైరెక్టర్ శంకర్ ఇంకా ఎక్కువ ఉంటే ఏం చేస్తామని ఆలోచిస్తాను. అదే కదా. ఇప్పుడు మీరు ఒక డిన్నర్ ఒకరి ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళు ఒక డిన్నర్ ఇస్తున్నారు, చాలా బాగుంది ఆ డిన్నర్. నెక్స్ట్ టైం వాళ్ళు పిలిచేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? దీనికంటే ఇంకా బాగుండాలి డిన్నర్, అట్లీస్ట్ ఎక్కువ లేదంటే కూడా ఆ ఈక్వల్గా ఉండాలని ఎదురు చూస్తారు కదా. అలాగే కదా ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తారు. అందుకోసమే నేను ఇంకా ఏం చేయాలి కష్టపడుతున్నాను. అదే సమయం అలాగా ఇంకా ఎక్కువ రాలేదంటే ఏది బాగుంటుందో, ఎక్కువ లేదంటే కూడా ఏది బాగుంటుందో అది చేస్తున్నాను. రజనీ సార్, last 2 questions, sir. There are 2 young ladies. రజనీ గారు ఒక క్వశ్చన్. All the disciples on the stage, myself Jyoti, TV9 reporter. Shankar sir, for you this question. సార్, మీరు ఎందుకు మొబైల్ని చూస్ చేసుకున్నారు? అంటే మొబైల్ వల్ల చాలామంది ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఏ విషయంలోనైనా చాలా కనెక్ట్ అవుతున్నారు, ఎక్కువసేపు దానికి కేటాయిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉన్న జనరేషన్లో. సో దాన్ని బేస్ చేసుకుని మీరు మొబైల్ని యూజ్ చేయడం జరిగిందా? ఎందుకు మొబైల్ని మాత్రమే అంత హైలైట్గా చూపించారు? So we'll also take the last question from the young lady here and then take the answer, sir. Akshay sir. See, నాకు ఫస్ట్ వచ్చిన విజువల్ ఈ పిక్చర్ గురించి, కొంతమంది సెల్ ఫోన్స్ రోడ్లో వెళ్ళేటట్టు ఒక విజువల్ నాకు మైండ్ వచ్చింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. మొబైల్స్ రోడ్లో ఎలాగ వెళ్ళిపోతుంది, ఎందుకు పోతుంది, దానికి పిండి ఏమి స్టోరీ ఉంది, ఎలాంటి థాట్ ప్రాసెస్లో వచ్చేది స్క్రిప్టే 2.0.
The last question from రజనీ this సార్, lady. రజనీ సార్, వన్ క్వశ్చన్. మీరు ఇదివరటి కంటే కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు గబగబా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇదివరటి కంటే కూడా గ్యాప్ బాగా తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏమిటి మీ ఇదివరటి కంటే కూడా ఇప్పుడు మీకు ఎనర్జీ బాగా పెరిగింది అనుకోవచ్చా? అవునండి, ఎనర్జీ పెరిగింది. ఈ ఎనర్జీ ఎక్కడికి నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది? ఈ ఎనర్జీ నెక్స్ట్ ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది? ఐ థింక్ స్పిరిచువల్గా, నాట్ politics. Thank you, Jaydev Garu. Jaydev Garu, thank you. And last question, please, from the lady. And last question from the lady, please. Akshay sir, in most of the Bollywood films, Tamil language, the dialect and the slang has been used to generate comedy. But when it comes to you learning a new language by hitting the dialogues, have you recruited any tutor? How did you cope with it? Tamil. Basically, I've spoken some portion in Tamil and some portion in Hindi. So where there were big lines, I had to transfer it into Hindi. But when there was normal, where I can speak normally, I had to learn it up and speak it in Tamil. That's it. All right, thank you so much, ladies and gentlemen. This is Big C Presents 2.0 Grand Press Meet powered by Radha TMT and KLM Fashion Mall. Event is managed by Shreyas Media. We thank Shankar Garu, Rajnikant Garu and Akshay Garu once again for gracing this event. Thanks and congratulations to the entire team 2.0. This is a great moment. November 29వ తారీఖున మీ అందరి ముందుకి రాబోతుంది 2.0.